రిచ్ గ్లోబల్ ఛానల్కి స్వాగతం. మీరు జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పనిసరిగా చివరి వరకు చూడండి. మన భారతదేశ ఎన్ఎంసీ 2021 ప్రకారం మనం విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే చదువుకున్న దేశంలోనే లైసెన్స్ అనేది పొంది భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. అప్పుడే ఇక్కడ మీకు మన భారతదేశంలో లైసెన్స్ అనేది లభిస్తుందన్నమాట. కానీ జార్జియన్ చట్ట ప్రకారం మీరు అక్కడ ఎంబీబీఎస్ చేస్తే జూనియర్ డాక్టర్గా మాత్రమే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడు ఇండిపెండెంట్ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మీరు అక్కడ పని చేయవలసి ఉంటుంది. మీరు లైసెన్స్ పొందడానికి అక్కడ NPDQE ఎగ్జామ్ అటెండ్ చేసి పీజీ పాస్ అయి ఉండాలి. అప్పుడే మీకు అక్కడ లైసెన్స్ అనేది లభిస్తుంది అనమాట. జూనియర్ డాక్టర్ వర్సెస్ ఇండిపెండెంట్ డాక్టర్ ఇన్ జార్జియా. జూనియర్ డాక్టర్ అంటే ఎంబీబీఎస్ మాత్రమే చేసిన డాక్టర్లు. జూనియర్ డాక్టర్లు ఇండిపెండెంట్ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వైద్యం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ డాక్టర్ లేకుండా జూనియర్ డాక్టర్కి అక్కడ వైద్యం చేసే హక్కు ఉండదు. NPDQE అంటే నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఎగ్జామినేషన్, తర్వాత పీజీ పాస్ అయి ఉండాలి. ఇవి పాస్ అయి ఉంటేనే మీరు స్వతంత్రంగా అక్కడ వైద్యం చేయగలరు. అది టోటల్గా 8 years పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. మీ కోర్సు తర్వాత పీజీ డిప్లొమా అవన్నీ తీసుకునేదానికి ఒక 8 years పడుతుంది. అంటే జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలంటే మీరు ఆలోచన చేసి తర్వాత డిసైడ్ చేసుకోండి, ఎంబీబీఎస్ ఇక్కడ చేస్తే మనకి కరెక్టేనా కాదా అని. మీ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలంటే మా రిచ్ గ్లోబల్ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్. థ్యాంక్ యూ.